బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న నెల్లూరు జిల్లాలో మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానంకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో తెలుగుదేశం పార్టీకి 42 మంది మద్దతు పలికారు. దీంతో కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అయితే 54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలిచిన వారిలో 40 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నెల 18న నెల్లూరు జిల్లాలో మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానంకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో తెలుగుదేశం పార్టీకి 42 మంది మద్దతు పలికారు. దీంతో కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అయితే 54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలిచిన వారిలో 40 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు. శ్రీనివాసరెడ్డి, చెప్పండి, మొత్తం మీద మేయర్ ఎన్నికకు సంబంధించి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్లు కైవసం చేసుకునే విషయం తెలిసిందే. అందులో భాగంగా నెల్లూరు మేయర్ పీఠంపై కూడా కన్నేశారు. అయితే విచిత్రం ఏమిటంటే నెల్లూరు జిల్లాలో ఉండే కార్పొరేషన్ పరిధిలో ఉండే 54 వార్డులు కూడా వైసీపీ గెలుచుకుంది. ఆ 54 మందిలో ఇప్పటికి దాదాపు 42 మంది టీడీపీ కండువ కప్పుకున్నారు. దీనిపైన అంటే కేవలం వైసీపీకి అనుకూలంగా ఉండేది కేవలం 12 మంది మాత్రమే. అందులో ఇద్దరు కూడా రేప ఎల్లుండ టీడీపీ కండువ కప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మేయర్ స్రవంతి ఫస్ట్ నుంచి కూడా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా కొనసాగుతూ ఉండేది. అప్పట్లో శ్రీధర్ రెడ్డికి వైసీపీ అధిష్టానానికి మధ్య గొడవలు జరిగినప్పుడు 2023లో ఇంకా 16 నెలలు ఇటు అధికార పార్టీ వైసీపీ గవర్నమెంట్ లో ఉండగానే శ్రీధర్ రెడ్డి అప్పుడు టీడీపీలో చేరిపోవడం జరిగింది. అయితే స్రవంతి కూడా అప్పుడు ఇమ్మీడియట్లీ మాకు రాజకీయ భిక్ష పెట్టింది రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కాబట్టి మేము కూడా ఆయన వెంటే నడుస్తామని చెప్పి ఇమ్మీడియట్లీ శ్రీధర్ రెడ్డి అమ్మిటే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇమ్మీడియట్లీ మళ్ళీ ఒక వారం 10 రోజుల్లోనే యూటర్న్ తీసుకొని తాముకు రాజకీయ భిక్ష పట్టిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు మీద మేము గెలిచాం కాబట్టి మేము వైసీపీలోనే కొనసాగుతామని చెప్పి కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుని వైసీపీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి 16 నెలలు వైసీపీ గవర్నమెంట్ లో హవా కొనసాగించారని చెప్పుకోవచ్చు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్లీ తొలి రోజే మళ్ళీ మేయర్ యూటర్న్ తీసుకొని నేను శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తానని చెప్పి వెళ్ళింది. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రము తమ పార్టీలో చేర్చుకోవడానికి విముక్తి చూపించారు. అయితే అప్పటి నుంచి కూడా పొట్టూరు స్రవంతి అటు వైసీపీలో కొనసాగకుండా ఇటు టీడీపీలోకి రానివ్వలేదు కాబట్టి టీడీపీలోకి వెళ్ళలేకుండా స్థిరంగా తటస్థంగా ఉంటూ వచ్చింది. అయితే ఇటు కోర్టు నామ్స్ ప్రకారము ఇటు జడ్పీ చైర్మన్ కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీ చైర్మన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ ఎవరైనా కానీ దాదాపు 4 సంవత్సరాల వరకు వాళ్ళని టచ్ చేయకూడదని ఒక ఆదేశాలు ఉండటంతో ఇప్పటి వరకు వేసి చూశారని చెప్పుకోవచ్చు. 4వ సంవత్సరం పూర్తయిన తెల్లారే మొత్తం ఇటు కార్పొరేటర్ 42 మంది కలిసి జిల్లా కలెక్టర్ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని కోరారు. అవిశ్వాస తీర్మానం ఈ నెల 18వ తేదీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ కౌన్సిల్ సమావేశం నామ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 42 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు ఉన్నారు కాబట్టి అటు మేయర్గా గెలవడానికి కేవలం 22-23 మంది సరిపోతారు కాబట్టి భారీ మెజారిటీ అయితే కూటమి పక్క ఉంది కాబట్టి ఇక గెలుపు లాంఛనమే అని చెప్పుకోవచ్చు. అయితే ఇది గిరిజన మహిళ ఎస్టీ కోటా కింద ఉంది కాబట్టి నెల్లూరు నగరంలో 53వ వార్డుకు చెందిన సుజాత అనే మరో ఎస్టీ మహిళ ఉంది కాబట్టి ఆమెకే ఈ యొక్క మేయర్ పీఠం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మేయర్ భర్త జయవర్ధన్ వీళ్ళిద్దరు కూడా మీడియా సమావేశం పెట్టి రూరల్ ఎమ్మెల్యేపై నిప్పులు తిరిగారని చెప్పుకోవచ్చు. రూరల్ ఎమ్మెల్యే మమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఈ రోజు మా పైన అవిశ్వాస తీర్మానం పెట్టారని చెప్పి అటు మేయర్ అదేవిధంగా మేయర్ భర్త ఇద్దరు విరుచుకుపడ్డారు. డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కి అనుకూలంగా అంటే ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ పెట్టడానికి ఈ యొక్క కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని చెప్పి కూడా మేయర్ దంపతులు మీడియా సమావేశంలో చెప్పుకోవచ్చు. మీడియా ముఖ్యంగా మేయర్ భర్త జయవర్ధన్ అయితే మరో ముందుకు అడుగేసి ఇటు రూరల్ ఎమ్మెల్యేపై నిప్పులు తిరిగారని చెప్పుకోవచ్చు. రూరల్
రూరల్ ఎమ్మెల్యే దగ్గర తాను 13 సంవత్సరాలు ఒక కుడి భుజంలాగా ఉన్నానని, అలాంటి తమ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పట్ల కొట్టడం అంటే మేయర్ పదవి దించడానికి ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి కూడా మేయర్ భర్త తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ నెల్లూరు మేయర్ పీఠం ఈ నెల 18వ తేదీ ఖచ్చితంగా కూటమి ఖాతాలకు చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 42 మంది 54 మంది కార్పొరేటర్లు ఉండగా 42 మంది ఆల్రెడీ ఇటు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకో ఒకరిద్దరు రేపు ఎల్లుండి టీడీపీ కండువా కప్పుకునే అవకాశం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే గెలిచిన 54 మంది కూడా వైసీపీ కార్పొరేటర్లు. మరి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ మరి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. అంటే వీళ్ళందరూ పార్టీని ధిక్కరించి, పార్టీ విప్పుని ధిక్కరించి ఇటు టీడీపీలో వచ్చారు కాబట్టి వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఇటు టీడీపీ కండువా కప్పుకొని 42 మంది ఎన్నో నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి కోర్టులో లీగల్ గా ఏ విధంగా ఫైట్ చేస్తారో చూడాలి. మరి ఏదేమైనా 18వ తేదీ మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠం కూటమి ఖాతాలో వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి, థ్యాంక్ యూ.